2024 ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగినటువంటి అత్యాచార ఘటన భారతదేశం మొత్తం సంచలనమయ్యింది. కానీ అమ్మాయికి మాత్రం న్యాయం జరగలేదు. అమ్మాయి తల్లిదండ్రులు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నారు, బ్రతకలేక చనిపోలేక. ఆ అమ్మాయిని అంత దారుణంగా 17-18 మంది చంపారు. కానీ ఒక్కడిని మాత్రమే ఇప్పుడు దోషిగా చూపిస్తున్నారు. ఆ 18 మందిలో వాడే సంజయ్ రాయ్. సంజయ్ రాయ్ అలాంటి వాడే. వాడు నిజానికి కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి చనిపోయిన తర్వాత వచ్చి వాడేమొచ్చి అమ్మాయిపై అఘాత్యం చేశాడు. వాడిని ఆ విధంగా ఉరుగొలిపారు. సీసీ కెమెరాలో మరి వాడు రికార్డ్ అయ్యారు, వీళ్ళు ఎందుకు రికార్డ్ అవ్వలేదు? ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైంది? వాడి ఫుటేజ్ మాత్రమే పోలీసులకి, సిబిఐకి దొరికింది. వీళ్ళ ఫుటేజ్ ఏమైంది? ఆ తర్వాత ఆర్జికర్ ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు చేయడానికి, అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రూఫ్స్ ఏవి దొరకకుండా చేయడానికి 7,000 మంది రౌడీలు దిగారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో. లేదంటే మమతా బెనర్జీ గారి లెక్కలన్నీ బయటపడతాయి కాబట్టి. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఏదో దేశాన్ని కూల్ చేయడానికి సంజయ్ రాయ్ని అయితే అరెస్ట్ చేశారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది ఆ కేసుని. సిబిఐ ఏం చేసింది? మిగతా ఏ సాక్ష్యాలని కూడా సంపాదించలేకపోయింది. ఎన్ని గట్టిగా ఇన్ని ప్రయత్నాలు చేసినా అంత పగడబందీగా మాప్ చేశారు సాక్ష్యాలు. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఏమొచ్చేసి సంజయ్ రాయ్ని దోషిగా తేల్చింది మొన్న శనివారం రోజు. ఈరోజు ఏమొచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సంజయ్ రాయ్ తల్లి మాత్రం నిన్న వాడికి ఉరిశిక్ష వేయండి అని న్యాయస్థానానికి మొరబెట్టుకుంది. అది పక్కన పెడితే అసలు ఇప్పుడు ఇతనికి యావజ్జీవ కారాశిక్ష ఉరిశిక్ష వేసినంత మాత్రాన అమ్మాయికి న్యాయం జరిగినట్లు కాదు కదా. ఈ అబ్బాయికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది కాబట్టి వీడికి ఇక జనాలు దీన్ని మర్చిపోతారు. సరేలే తూతూ మంత్రంగా ఒక న్యాయం జరిగింది అనుకుందాంలే అనే ఒక దీంతో జనాలు వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు, మన పనిలో మనం పడిపోతాం. మనకి గుర్తుండవు కదా. ఒక ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్ల జరిగితే మనం ఏం చేస్తాం? రేపు జరగదనేం లేదు. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. మనకి ఆడపిల్లలు ఉన్నారు. ఆ 18 మందిని ఉరి తీయడమో ఎన్కౌంటర్ చేయడమో చేయకపోగా వాళ్ళకి కాపలా కాస్తుంటే ప్రభుత్వాలు, ఇంకా మనకి దేశంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా?